జగిత్యాల పట్టణంలోని 10-11 వార్డులో చాంద్ పాషా, శ్రీరామ్ భిక్షపతులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య. అదేవిధంగా పట్టణాభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తున్న కౌన్సిలర్ల అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. संजय नायकत्व जीतेगा भाई जीतेगा जीतेगा भाई जीतेगा नायकत्व जीतेगा भाई जीतेगा जीतेगा మన చాందన్న మాట్లాడతారు. అందరికీ తారక రామనగర్ వార్డు పాత మా గ్రామ ప్రజలు ఓటర్స్ అందరికీ నమస్కారం. అందరు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఇది మా ఇల్లు లాంటిది. ఒక్కసారి నేను చెప్పే విషయం ఏంటంటే బంగ్లా కూడా ముసలి వాళ్ళ కోసం మంత్రి ప్రారంభోత్సవం చేసి పనులు అవుతాయి, ప్రభుత్వంతో ఉంటేనే అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చిన సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన లోపల ఉంటాడు గరీబ్ వాళ్ళ కోసం మరి అటువంటి భిక్షపతిని ఇక్కడ తీసుకొచ్చాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మరి మీరు గెలిపించిన మీ సంజయ్ అన్న అంతకుముందు ఆ ప్రభుత్వం ఉండే ఈ రోడ్లన్నీ వేసినాం, నీళ్ళ ట్యాంకులు కట్టాం, అవన్నీ వేసుకుంటూ మరి ఆ ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు అయింది. 2 ఏళ్ళకి వెళ్ళి కూడా చాంద్బాయి వాడాలని అయితే పనులు నడుతూనే ఉండే. ఈడ కూడా ప్రభుత్వం పోయినాక నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి గారితో కలిసి పనిచేసి ఇవాళ చాలా డబ్బులు తీసుకొచ్చిన. మొన్ననే చూసిన మంత్రి గారు తీసుకొచ్చిన. మంత్రి గారు ఎందుకు వచ్చారు? సంజయ్ అన్న ప్రభుత్వంతో సర్కార్తో పనిచేస్తున్నారు కాబట్టి వచ్చాడు. ఇప్పుడు నాతోటి పనిచేస్తే అప్పటి నాయకులు చేశారు, ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఎవరు చేస్తారు? చాంద్బాయి భిక్షపతి ఉంటే మీకు అభివృద్ధి అవుతుంది. మీరు ఆలోచన చేయండి, సోచ్ లీజియే. వాళ్ళ వీళ్ళ మాటలు వినకొని అప్పుడున్నప్పుడు చర్చకు డబ్బులు ఇచ్చినాం, మసీదుకి ఇచ్చినాం, పూల సంఘానికి ఇచ్చినాం, సిక్కుల సంఘానికి ఇచ్చినాం, కానీ కొంచెం పనులు అనుకున్నంత కాలేదు. ఒడ్ర సంఘానికి ఇచ్చినాం, ఇంకా చాలా ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడు నేను ప్రభుత్వంతో ఉన్నా. ఆల్రెడీ ఆ పెద్ద రోడ్డు మంజూరు చేయించిన, అక్కడ పెద్ద రోడ్డు కూడా మంజూరు అయిపోయింది. ప్రతి రోడ్డు మోరి ఏది కూడా మిగలకుండా చేస్తాం. ఇక్కడ ఇంకో సమస్య ఉన్నది. మరి భిక్షపతి వచ్చిన 15 రోజులు ఆయన ఉంటున్నాడు, మీ అడవిలు ఉంటున్నాడు. వారు ఆయనతో పాటు ఉన్న నాయకులు ఇక్కడ కొందరికి పట్టాలు లేవు. మీరు ఒక్కటి యాదకుంచుకోండి, పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు నేను 116 మందికి ₹1 లేకుండా పట్టాలు ఇప్పించిన. అంతకుముందు పట్టాలు కావాలంటే పైసలు అవసరం ఉంటుండే. 116 మందికి పట్టాలు ఇప్పించిన కలెక్టర్ ఆఫీసులో నేనే ఉండి. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించిన. అంతకుముందు ఇందిరమ్మ కాలువలనే మొదలుపెట్టారు. ఆ సీనియర్ నాయకులు దాన్ని వదిలేసాడు. సీనియర్ నాయకులు వదిలేస్తే మళ్ళీ నేను గెలిచిన తర్వాత మొదలుపెట్టినాక దాదాపు 250 మందికి వచ్చినాయి. కానీ ఎవ్వరు కూడా అక్కడ పోయి ఉండే పరిస్థితి లేకుండే. ఎందుకు లేకుండే? నీళ్లు లేవు, కరెంటు లేదు, పాయకానాలు సెప్టిక్ ట్యాంక్ లేదు, దవాఖానా లేదు, బడి లేదు. మరి అటువంటి సందర్భాల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి అయినా, ఆ కాంట్రాక్టర్ని అడిగినా, నాకు ఇంక 25 కోట్లు రావాలి, నేను ఇంకా 35 కోట్ల పని నేను ఎక్కడ చేస్తాను సార్, నేనే మొత్తం బర్బాద్ అయిపోయినా అన్నాడు. అటువంటి అప్పుడు ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం వచ్చినాక పాస్ అయి మొదలు పెట్టాలంటే ఇంకా ముందు చేస్తారు, మీకు తెలియదు ఏమున్నది. మరి నేను చెప్పిన సార్ నేను అటుకెళ్ళి గెలిపించాను నమ్మకంతో. నేను అందరితో కొట్లాడటం కాదు, వెనుకటికెళ్ళి మాది కాంగ్రెస్ కుటుంబం. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఈ సీనియర్ నాయకులు మా కుటుంబం ద్వారానే వచ్చాడు కాంగ్రెస్లోకి. మొన్న వారే చెప్పిండు, నేను చొక్కారావు గారి నేతృత్వంలో కాంగ్రెస్ లో జాయిన్ అని చెప్పాడు. కావాలంటే చాంద్బాయి ఇంపిస్తాడు, భిక్షపతి ఇంపిస్తాడు. మొన్న 15 రోజుల కింద మరి ఆ చొక్కారావు గారు అనేటోళ్ళు నాకే తాత, మా అమ్మకు మేనమా బిడ్డ నేను చేసుకున్నాను. అంత పెద్ద నాయకుడు ఆయన. మంత్రి కాలువలప్పుడు, ఈ డబల్ బెడ్రూమ్ అప్పుడు ఎంపీ కలిసి పనిచేస్తుంది. ఎందుకోసం చాలా మంది అంటారు, ఆయన కింద ఉన్నాడు, నాకే ఉన్నాడు, ఉన్నొక్క బిడ్డ లగమైపోయింది, నాకు పెద్ద దవాఖానది, మా సీనుకు తెలియదా, గంగానకు తెలియదా, మా ఇరమిట్టి గంగానకైతే మొత్తం వేరికే, మా సీనుకు వారికే మొదటికెళ్ళి 8 ఎకరాల భూమి ఉన్నది. ఆలోచనతోటి నేను ప్రభుత్వంతో పనిచేస్తున్నా, నాతో పాటు తమ్ముడు చేస్తున్నాడు, సీనియర్ నాయకులు రవి లాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది, తమ్ముళ్ళు ఉన్నారు,
కులాల కథంగా కొందరికి కరెంటు లేదు, పట్టాలు లేవు, ఇంకా కొన్ని రేషన్ కార్డు రావాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. మీరు చూసింది కదా, ఎన్ని వచ్చినాయన్నా రవీనా రేషన్ కార్డు? 32 రేషన్ కార్డులు వచ్చినాయి. ఒక్కొక్కళ్ళకి 6 కిలోల బియ్యం, అది కూడా సన్న బియ్యం. మరి రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తున్నట్టా లేదా? మరి ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. చేతి గుర్తు కాక ఇప్పుడు వేరే దిక్కైతే ఓటు మూట వారేసినట్టు అవుతుంది. వాస్తవానికి మరి మీరు ఆలోచన చేయాలి, తప్పకుండా మీరు ఆలోచన చేయండి. ఎవరికి ఓటేస్తే ఇప్పుడు ప్రభుత్వం అనుకూలంగా ఉంటుంది, మరి అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని మనం చేయాలి. అందుకని చెప్పే నేను ఈరోజు భిక్షాపతిని అక్కడ చాంద్రులు గెలిపి అని చెప్పడానికి వచ్చిన. ఇక కొందరు నాయకులు నా గురించి ఏదో ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారు. ఇక మీకు అందరికి తెలియని దేవుళ్ళది, నేను గెలిచేదానికి వాళ్ళు తెలియదు. ఇక వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అప్పుడు ఇప్పుడు వచ్చి నేను అన్ని పని మొదలెట్టినప్పుడు టైంకి వచ్చి నిలబడదు, తమ్మి కొట్టు కొబ్బరికాయ కొడుతురు. ఎవరైనా కౌన్సిలర్ స్థాయిలో కోట్ల రూపాయలు తెచ్చే పరిస్థితి ఉంటుందా? ఎక్కడైనా ఎవరైనా ఉంటుందా? ఇస్తే ఏడుకెళ్ళి తెస్తారా? అడుగురు. ఎమ్మెల్యేలకే ఉండదు, ముఖ్యమంత్రితో మంచిగా లేకపోతే. మరి నేను ముఖ్యమంత్రితో మంచుకున్నా. మన కరీంనగర్లో చెప్పారు సంజయన మున్సిపాలిటీకి నిధులు కావాలని చెప్పమన్నాడు. ఇక మా చంద్రయ్య డబుల్ బెడ్రూమ్ కాడ అలా బిడ్డకి ఇల్లు వచ్చింది, లింగంపేట ఉంటాడు. అడుగురి, ఈ సర్కార్ వచ్చాక కరెంటు లేకుండే, నీళ్లు లేకుండే, పైసలు లేకుండే. సార్ లేకపోతే డబుల్ బెడ్రూమ్ లేదు, ఈ అభివృద్ధి లేదు. సార్ లేకపోతే కుంటు పడిపోతుండే, స్ట్రీట్ లైట్ లేకుండా ఏం లేకుండా అంత పేక్ ముచ్చారు. 18 ఏళ్ళ నుంచి ఇందిరా ఒక ఏం జరిగిందో చూసుకోండి. ఇది ఒక్క నిదాల్సిన మీరు. నేను ఎక్కువ మాట్లాడతాను, మీ అందరికీ తప్పకుండా పెద్ద ఎత్తున చేస్తాం. చెయ్యాలంటే ముఖ్యమంత్రితో కలిసి పని ఉండాలి. కాబట్టి నేను ఇవాళ పని చేస్తున్నా. ఇవాళ నేను చెప్తున్నా, పూల సంఘంకో, సిక్కుల సంఘంకో, ఓటర్ సంఘంకో, ఎరుకల సంఘంకో, వీరముస్లిం సంఘం ఇంకేమైనా ఉన్నా కానీ నిధులు ఇవ్వాలంటే ఇలా సంజయ్ కుమార్ గారికి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, నేను ఇవ్వగలుగుతా. వేరే వాళ్ళు ఇస్తే ఎడుకెళ్తారని చెప్పాలి, ₹1. కాబట్టి చెప్పి మీ అందరూ తెలియజేస్తూ మరి ఇక్కడ అన్ని రింగులు వేయించినాం. ఈ తొవ్వ నడుతుంటే పక్కన ఉంటుండే, అవన్నీ కూడా చేయించినాం. ఈ రోడ్డు చేసినాం, మోరీ చేసినాం. అవతలకి పోయేటట్టు లేకపోతే రైతులతో మాట్లాడి అవతలకి వెళ్ళిపోయాం. నర్సింగాపూర్ రైతులతో ఇంకా చాలా చేసేట్టు ఉన్నాయి. ఈ పుట్టపోటీ చాలా రోడ్లు చేసేట్టు ఉన్నాయి. మొన్న భిక్షాపతి రాగానే మొరం కూడా పోయించాడు. గత అవసరం పడితే సొంతంగా కూడా చేస్తాడు. అవన్నీ నేను మళ్ళీ చూసుకుంటా. దయచేసి ప్రభుత్వం కలిసి పనిచేసే వాళ్ళు గెలిపించండి. అందుకే మీకు చెప్పడానికి వచ్చినా. ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు, మీ అందరు తెలుసు. నేను ఇయ్యాల కాదు, ఈ ఏడాది అర్థంకి అవుతున్న పనులన్నీ ముఖ్యమంత్రి గారు ఇండ్ల పట్టాలని కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వాలి. తిట్టేటోళ్ళు ఇస్తారా? డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ అనేటోళ్ళు పని చేస్తారా? రేవంత్ రెడ్డి గారితో ఉండేటోళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉండేటోళ్ళమే పనులు చేయగలుగుతారు. తప్పక గెలిపించాల్సింది కోరుతున్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు, మీరందరూ కూడా ఇంటింటికి చెప్పండి. మాటలు కాదు, లేదా ఏదో కాదు. దయచేసి మీ వాడిలో ఒకటిగా ఉంటాడు. అన్ని సంఘాలకు నిధులు ఇస్తాం. రోడ్లు, డ్రైన్లు అన్ని ఇదివరకు ఎట్లయితే 40 ఏళ్ళలో లాగిన్ ఎంతనో పోయినా 7-8 ఏళ్ళలో చేసిన. నేను గెలిచిందే 2017లో. ఆ తర్వాతనే తవకాలు వచ్చింది. అంతకుముందు తెలంగాణ సర్కార్ వచ్చినా రాలే. కానీ నేను గెలిచినాకనే వచ్చింది. ఆ ఇండ్ల పట్టాలు 116 మందికి నేను గెలిచినాకనే వచ్చినాయి. ఏవైతే డబుల్ బెడ్రూమ్ లో పట్టాలు వచ్చినాయో నేను గెలిచినాకనే వచ్చింది. మరి మళ్ళీ మీరు గెలిపించింది. నేను గెలుచుడు కాదు, మీరు గెలిపించింది. మరి మీరు గెలిపించింది కాబట్టి ఆ జితాయే फिर एक बार भिक्षापति को जिताइए, चांद को जिताइए. వాళ్ళిద్దరిని ఆశీర్వదించి మంచిగా టీఆర్ నగర్ గరీబుల ప్రాంతం గెలిపి 7 కల్లా వచ్చి అంటారు. ఆ పోటీ చేసే వాళ్ళు కూడా 7 కల్లా వచ్చారు. వీడున్న వాళ్ళందరం 7 కల్లా వచ్చినారు. కాబట్టి ఆ ముచ్చట వస్తుందంటే వాళ్ళు ఎంత చిన్నలో ఆలోచన చేయండి. అటువంటి వాళ్ళకు అవకాశం ఇక్కడ అంటే రేపటి రోజు నాతో కొట్లాడతారు, సర్కార్తో కొట్లాడతారు. సర్కార్తో కొట్లాడితే గరీబులకు ఏమైనా వస్తుందా? సర్కార్తో ఉన్నారు కాబట్టి గెలిపించారు. కాబట్టి ఇలా 430 మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చింది. కావాలంటే ఏ కులం రాలేదో చెప్పదు. మరి ఏమన్నా మొత్తం మీకు లిస్ట్ ఇస్తాం. మరి పేదవాళ్ళ ప్రభుత్వం ఇంటింటికి కరెంట్ వస్తున్నది, కొన్నింటికి పట్టాలకి కరెంట్ వస్తలేదు. పట్టాలు ఇప్పిస్తా, ఉచిత కరెంట్ ఆ ఇళ్ళకు కూడా గుడిసెలకు ఇప్పిస్తాం, రోడ్లు వేయిస్తాం, రోడ్లు వేయిస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. ముఖ్యమంత్రి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.